వెల్కమ్ టు న్యూస్ అడ్డా. హైదరాబాద్ మెట్రో పంచాయతీ మళ్ళీ మొదటికి వచ్చిందా? ఇప్పటికీ ఆ పంచాయతీ తెగని విధంగా ఉందా? అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రోపై మరోసారి గలం విప్పడం జరిగింది. గత నెల చివరి వారంలో మెట్రో రైల్ ప్రాజెక్టు అంశంపై తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరును తప్పుపట్టి విమర్శలు సంధించిన ఆయన ఎట్టకేలకు ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇరువురు కలిసి కేంద్ర మంత్రుల వద్దకు వెళ్ళడం, మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి చర్యల నిమిత్తం ఏం చేయాలన్న దానిపై చర్చలు జరపటం తెలిసిందే. అనుకున్న ప్రకారం ఎస్బీఐ క్యాప్స్ను నియమించేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు సీఎం రేవంత్ ఓకే కూడా చెప్పడం జరిగింది. ఫేజ్ 1 ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియ ఒకటైతే, ఫేజ్ 2 విస్తరణకు అవసరమైన పరిపాలన, ఆర్థిక ఆమోదానికి సంబంధించిన అనుమతుల కోసం తమ వినతిని ఓకే చెబుతూ నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. ఆ మేరకైతే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు వేర్వేరుగా లేఖలు రాయడం జరిగింది. మెట్రో ప్రాజెక్టు అమలులో జరిగే ఆలస్యం కారణంగా ప్రాజెక్టు మీద అదనపు భారం పడుతుందన్న ఆందోళన సైతం వ్యక్తం చేశారు. గత నెల 23న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో, 24న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ కావడం మనందరికీ తెలిసిందే. ఇందుకు సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ వాటి అమలు ఇప్పటి వరకు అమలు కాకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. ఈ మీటింగ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విలువ నిర్ధారణ, ఆర్థిక పరిస్థితుల సమీక్ష, అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చే రీఫైనాన్సింగ్ అవకాశాలని పరిశీలించాలని, ఫేజ్ 1 ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు అవసరమైన ఆర్థిక పరిశీలన బాధ్యతలు అప్పగించాలని గత సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపుగా 2 వారాలు కావస్తున్నా ఈ నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడకపోవడంతో రేవంత్ రెడ్డి తాజాగా లేఖాస్త్రాల్ని సంధించడం జరిగింది. తాను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్న కేంద్రం నుంచి ఏమాత్రం సానుకూల స్పందన రావడం లేదన్న విషయాన్ని తన చేతులతో సీఎం రేవంత్ చూపిస్తున్నారని దీన్ని బట్టి చూస్తే మనం చెప్పాలి. అయితే ఈ లేఖల్ని గుట్టు చప్పుడు కాకుండా బహిరంగంగా విడుదల చేయడం ద్వారా ఒత్తిడి పెంచాలన్న రేవంత్ రెడ్డి వ్యూహం ఎంత మేరకు పనిచేస్తుందన్నది ప్రశ్న. ఎందుకంటే ఈ లేఖల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు మనం. హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. పెండింగ్ ఫైళ్లను ముందుకు కదిలించేందుకు కేంద్రం పెద్దలతో మాట్లాడాలని కిషన్ రెడ్డి దాదాపుగా 2 వారాలు కావస్తున్నా ఈ నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడకపోవడంతో రేవంత్ తాజాగా లేఖల్ని సంధించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఈ విధంగా కోరడాన్ని కేంద్రం ఎలా చూస్తుందన్నది మళ్ళీ లేవనెత్తే ప్రశ్న. మరి దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.